స్థుతించబడ్డారు. స్తుతించి ఎంతగా స్తుతించారు, ఎంత ఘనపరిచారో అంతగా దేవుని ద్వారా ఘనపరచబడ్డారు, అంతగా దేవుని ద్వారా హెచ్చించబడ్డారు. దావీదు భక్తు ఈ కీర్తనకారుడు దేవుని స్తుతించిన వాడు, దేవుని ఘనపరిచిన వాడు, దేవుని కొనియాడిన వాడు. అడవిలో అరణ్యంలో తండ్రి గొర్రెల మంద కాస్తూ దేవుని స్తుతించేవాడు. ఎక్కడున్నా దేవుని స్తుతించడం తన వాడుక, దేవుని ఘనపరచనివి తన వాడుక, దేవుని కొనియాడినవి తన వాడుక. దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటే, దేవుని ఘనపరుస్తూ ఉంటే, దేవుడు తనతో ఉండి తన దగ్గరే ఉండి ఆ స్తుతుని మీద ఆశ్చర్య ఉండి దావీదును దీవిస్తూ ఉండేవాడు. దావీదు మందకు తోడుగా ఉండేవాడు. దావీదు మంద అభివృద్ధి చెందేదిగా ఉండేది. దావీదు కాస్తున్న మందలకు ఒకసారి సింహం, ఒక్కొక్కసారి ఎలుగుబంటి వస్తే వాటిని తరిమి వాటి నోటి నుండి గొర్రెపిల్లను విడిపించి కాపాడిన వాడు దావీదు. సింహాన్ని ఎలా తరమగలిగాడు, కొట్టగలిగాడు, చంపగలిగాడంటే దేవుడు తనతో ఉన్నాడు. దేవుడిచ్చే శక్తి పొందు, దేవుడిచ్చే బలాన్ని పొందు, దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుతూ దేవునితో సహవాసం చేస్తూ జీవించాడు. ప్రియులారా, మన సహవాసం ఎవరితో? దేవునితో దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నామా? సృష్టికర్త అయిన దేవుని స్తుతించకపోతే, సృష్టికర్త అయిన దేవుని ఘనపరచకపోతే అసలు నీవు ఎవరిని ఘనపరుస్తావు? ఎలా దీవించబడతావు? తన శక్తి నీకు ఎలా ఇస్తాడు? బలం నీకు ఎలా ఇస్తాడు? తన ఆయుష్ నీకు ఎలా ఇస్తాడు? ఒకసారి యోచన చేయి. నాకేం పర్వాలేదు, నాకేం దిగులు లేదు అనుకుంటావు. ఒకవేళ ఉండొచ్చు. దేవుని కనికరం గలవాడు గనుక, దేవుడి దయగలవాడు గనుక, అది సేవించినా సేవించకపోయినా, లోబడకపోయినా, ఆయన ఘనపరచకపోయినా, ఆయన లెక్క చేయకపోయినా కృపగలవాడు. కృపతో నా బిడ్డలు వాడి మనసు, వాడి స్థితి ఇంతే, వాడు అలా ఉంటాడని అనుకొని ప్రేమిస్తూ ఉంటాడు. అయినా ఇంకా నా ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, మనలాగా వెంటనే యాక్షన్ తీసుకోడు ఆయన. దేవుడు ప్రేమామయుడు. ఆయన ప్రేమకు అంతు లేదు. కొలత లేని ప్రేమతో ప్రేమించాడు. చెడిపోయిన మనను, పాడైపోయిన తిరుగుబాటుదల మనం ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఆ ప్రేమ ఈనాడు మనుషులు చులకనైపోయింది. ఆ ప్రేమ తేలికైపోయింది. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఉదయ కాలములో ప్రభు అయిన దేవుని స్తుతించుట మంచిది. అది నీకు స్తుతించకపోతే ఆయన కృతజ్ఞత లేని వారు వేలకు కూలిపోతారు. నీ కృతజ్ఞతాభావం లేదనుకో, నా శక్తి, నా బలం, నా సామర్థ్యం అనుకుంటే నీకంటే వెర్రోడు మరొకడు లేడని వాక్యం చెబుతావు. ఈ కీర్తనకారుడు ఒక దినాన సమాజమంతా కూడి ఉండగా దేవుని మహింపరచు, రాజ్యము నీది, ఈ ప్రభావం నీది, ఈ బలము నీది, ఇది నీవు దానంగా ఇచ్చింది, ఈ శక్తి నీది, సామర్థ్యం నీది, అధికారం నీదయా అని దేవుని స్తుతించాడు. అదే ఒక ధనవంతుడు, ఓ ప్రాణమా, అనేక సంవత్సరాలు సరిపడ విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను, సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాడట ఒక ధనవంతుడు. వెంటనే దేవుడు అన్నది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, శ్రద్ధపరిచి ఎవరి మగునన్నాడట. అంటే ఏమిటి అంటే, సుఖించడానికి, తినటానికి, త్రాగటానికి, జీవించడానికి కాదు, నేను పుట్టించిన దేవుని మహిమ తెస్తావని, నేను కలుగు చేసిన దేవునికి నీవు ఘనత తెస్తావని, నీవు కలుగు చేసిన దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేస్తావని, నీవు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎంత ఉన్నతమైనవాడు తెలియచేయటానికి, నీ తెలివితేటనిచ్చిన దేవుడు ఎంత ఉన్నతమైన వాడు తెలియచేయటానికి, నీకు బలం ఇచ్చిన దేవుడు ఎంత స్థితి కలిగిన వాడు తెలియచేయటానికి, నీకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు ఎంత ఉన్నతమైన వాడో అది నువ్వు లోకంలో చాలడానికి దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు.
అంతేగాని నువ్వేదో నీ శక్తి నీ బలం కానే కాదనే విషయాన్ని గ్రహించాలి. కృతజ్ఞత కలిగి నీవు జీవించగలిగితే నీకంటే హెచ్చైన వాడు మరొకడు ఉండడు. కృతజ్ఞత లేకపోతే అంత కృతజ్ఞత లేనివారు ఎంతోమంది కూలిపోయారు, పాడైపోయారు, పతనమయ్యారు. ప్రియులారా, వెర్రివారైపోయారు. కూర్చుకున్నది దాచుకున్నది కూడబెట్టుకున్నది వారు అనుభవించలేక వదిలిపెట్టవలసిన స్థితి. అదే కృతజ్ఞతాభావం కలిగిన వారైతే వారి తర్వాత వారి పిల్ల తరం వారి నీతిని వారికి పంచి వారిని పిల్లతరం వారు అనుభవించినట్లుగా దేవుడు చేశాడు. కనుకనే ప్రియమైన వారి కృతజ్ఞత లేని జీవితం మంచిది కాదు. దేవుని స్తుతించాల, గణపరచాల. స్తుతించడం మంచిది, మంచి కార్యం. కనుక ఘనపరచడం మంచి కార్యం, కొనియాడడం మంచి కార్యం. కనుక దేవునికి లోబడి విధేయులుగా విరిగిన హృదయం దేన మనసుతో దేవుని సేవిస్తూ ఆయన కృతజ్ఞతాభావాన్ని కలిగి, దేవా నీవు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడికి ఇచ్చిన ఆయుష్, దేవుడికి ఇచ్చిన శక్తి, దేవుడు నాకు ఇచ్చిన బలం, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన తెలివి, దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి అని ఎప్పుడు కూడా దేవునిని నీ మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నీ చూపు ద్వారా, నీ నడవడి ద్వారా దేవుని ఘనపరుస్తూ జీవించువాడుగా ఉంటే దేవుడు మహిమపరచబడుతూ ఇంకా అత్యధికమైన జ్ఞానంతో, అత్యధికమైన తెలివితో, అత్యధికమైన బలంతో నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. కనుక ఆ రీతిగా ఉండడానికి దేవుడు సమృద్ధి కృపను దయచేసి కృతజ్ఞతాభావం కలిగి జీవించే కృప ప్రభువు దయచేసి నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేతాన్ని వందనాలు. వెతబడిన వాక్యం నేను కొడుకుదాన్ని ఫలింపొచ్చాయి. మేము స్తుతించే మనసు, గణపరిచే మనసు ప్రతి వారిని దయచేయమని. ఎవరు కూడా కృతజ్ఞతాభావము లేక మీకు దూరమై, వ్యతిరేకమై, మీ దీవెన పొందలేక మీ కృపకు దూరమైపోయే వారి స్థితి నుండి ప్రతి వారు దూరం చేసి కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించే భాగ్యం ప్రతి వాడు దయచేయమని. ఈ దినదీవంతో నింపుడు దినాశ నింపు నడిపించి మీరు భయమునందమని. అస్వస్థతలు ఉన్నవారు స్వస్థపరచని, బలహీన బలపరచని, ఆదరణ దయచేయండి. నెమ్మది దయచేయండి. మా దేశాన్ని కనికరి, మా దేశ ప్రజలు రక్షించండి. మా తండ్రి, మా దేశం సుభిక్షుడానికి చూపుడు, దేశాభివృద్ధి కలుగు చేయండి. మా దేశ అధికారులు దీవించండి, నాయకులు దీవించండి, మంత్రులు దీవించండి. మంచి జ్ఞానం ప్రసాదించండి. నీతి న్యాయం పరిపాలించి పరిపాలకులుగా మా దేశ అధికారులను, మా రాష్ట్ర అధికారులను, మా జిల్లా అధికారులను, మా గ్రామ అధికారులను చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి వారి యొక్క అవసరాలు తీర్చండి. వారికి ఇచ్చిన అధికారులు ప్రజాక్షేమం కోరి ఇచ్చిన అధికారాలను ప్రజాక్షేమం కొని వినియోగించి నమ్మకంగా వారికి ఇచ్చిన పనిలో కొనసాగునట్టు ప్రతి వారిని మీ కృప దయచేయమని. ఈ దినకాలం అంతట్లో ప్రతి వారి తోడై నడిపించి మీరే మహిమనందమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన పిల్లలప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.